హై టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు 2026 సంబంధించినటువంటి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2025 నోటిఫికేషన్ ఇది రావడం అయితే జరిగింది కదా! 22,000 పోస్టులతోటి. అయితే ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో చాలామంది వచ్చేసి బ్రదర్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి రావడం లేదు. ఒకసారి అప్లోడ్ చేసినా కూడా అది సేవ్ అవ్వడం లేదు. అండ్ టిక్ మార్క్ రావడం లేదని చాలామంది అయితే మెసేజ్ చేస్తా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అండ్ అదేవిధంగా మనకు కామెంట్ సెక్షన్‌లో కూడా. నేను ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వీడియో చేశాను. అండ్ ఏ విధంగా అప్లై చేసినటువంటి వీడియో కూడా చేశాను. ఎవరో చూడకపోతే చూడండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి సింపుల్‌గా మన మొబైల్ ద్వారా ఫోటో అనేది ఏ విధంగా లైవ్ క్యాప్చర్ చేయాలి. అండ్ అదేవిధంగా సిగ్నేచర్ కూడా వాళ్ళు అడిగినటువంటి సైజులోన ఏ విధంగా మనకు సైజ్ అనేది చేసి ఏ విధంగా అప్లోడ్ చేయాలని మీకు ప్రాక్టికల్‌గా మీకు చూపించి అప్లోడ్ చేపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి అప్లై చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో ఉంది ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి ఇంటికాడనే ఉండి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే గన మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి మీకు కోర్స్ అయితే అందిస్తా ఉన్నాము. ప్రెజెంట్ అయితే ఆఫర్ అయితే ఉంది. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు 999 పెంచడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మన డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. అండ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి మొత్తం కూడా ఫ్రీ అనమాట. అండ్ డెమో వీడియోస్ కూడా మీకు ఫ్రీ అయితే చూడొచ్చు. అండ్ అదే కాదు ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ గానీ, రైల్వే గ్రూప్ డి గానీ, ఎన్‌టీపీసీ గానీ అండ్ ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గానీ ప్రతి కోర్స్ అయితే మీకు అవైలబుల్‌గా అయితే ఉంది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. ఇక మనకు మెయిన్‌గా టాపిక్‌లోకి వెళ్ళినట్టయితే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసేటప్పుడు ఏందంటే మనకు మేజర్‌గా ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మనకు అప్లోడ్ అయితే అవ్వడం అయితే లేదు. ఇక్కడ ఫోటోని వచ్చేసి మనకేందంటే మనకు లైవ్ క్యాప్చర్ ద్వారా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ సిగ్నేచర్ కూడా ఏందంటే వాళ్ళు ఏవైతే మెన్షన్ చేశారో సైజెస్ కానీ అండ్ పిక్సెల్స్ కానీ అది మాత్రమే ఉండాల్సి ఉంటుందన్నమాట. అది ఉంటేనే మనకు అప్లోడ్ అయితే అవుతుంది. ఇదైతే మేజర్ ప్రాబ్లమ్. ఇది ఏ విధంగా సాల్వ్ చేయాలని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియోని చూడండి ఎండ్ వరకు. అండ్ వాటికంటే ముందు ఇక్కడ మనకు ఫోటో అనేది ఏ విధంగా దిగాలి అంటే గన ఇక్కడ మనకు నాన్ వైట్ అంటే మనకు వైట్ కాకుండా ఇంకా వేరే డ్రెస్ ఏదైతే ఉంటుందో నీట్‌గా అది కూడా మనకు డార్క్ కలర్స్ ఏవైతే ఉంటాయో ఆ కలర్ ఉన్నటువంటి డ్రెస్ ఏసుకొని మీరైతే ఫోటో అయితే దిగాల్సి ఉంటుంది లైవ్ క్యాప్చర్. అండ్ ఇంకోటి బ్యాక్‌గ్రౌండ్ కూడా మీకు మెయిన్‌గా బాగా ఉండేటట్టు అట్రాక్టివ్‌గా ఉండేటట్టు లేదంటే వైట్ పెన్‌గా లేకుంటే మంచిగా ఉండేటట్టయితే చూసుకోండి లొకేషన్. మీరు ఎక్కడనో పొలాల్లో ఉండి లేదంటే మీరు ఎక్కడనో ఉండి ట్రాఫిక్‌లో ఉండి ఫోటో దిగుతా అంటే కుదరదు. అలాంటి దిగితే గాని మీ ఫోటో అనేది రిజెక్ట్ అయితే అవుతది. కాబట్టి చూసుకోండి. అండ్ ఇంకోటి ఎలాంటి క్యాప్స్ కానీ, ఎలాంటి స్పెట్స్ గానీ ఇట్లాంటివైతే పెట్టుకొనైతే దిగొద్దండి. ఇక ఇంకోటి ఇక్కడ మనకు శాంపిల్స్ ఆఫ్ ఫోటోస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదనేది వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇలా ఉన్నా రిజెక్ట్ అవుతుంది. అండ్ క్రాస్‌గా సైడ్‌కున్నా రిజెక్ట్ అవుతుంది. స్పెట్స్ పెట్టుకున్నా రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా ఉన్నా అండ్ బ్యాక్‌గ్రౌండ్ బాగా లేకపోయినా అండ్ బ్లర్‌గా ఉన్నా, మాస్క్‌గా ఉన్నా అండ్ స్పెట్స్‌ని మనకు నెత్తి మీద పెట్టుకున్నా, లేకుంటే మన మీద ఏమన్నా నీడ అంటే మనకేదైనా షాడో ఉంటది గదా! ఫేస్ మీద పడతది. అలా ఉన్నా, లేకుంటే క్యాప్ పెట్టుకున్నా, ఇలా ఉన్నా రిజెక్ట్ అవుతదనమాట మన ఫోటో అనేది. ఏ విధంగా దిగాలంటే సింపుల్‌గా అండ్ నీట్‌గా ఈ విధంగా అయితే దిగాలి. పైన కొద్దిగా గ్యాప్ ఇచ్చి మనకు కింద ఏ విధంగా అయితే ఉండాలి అట్రాక్టివ్‌గా. సైడ్‌లో కూడా మనకి ఎంత గ్యాప్ ఉంది చూసుకోండి. ఏ విధంగా అయితే దిగాల్సి ఉంటదనమాట మీరు ఫోటో అనేది. ఫైనల్‌గా మనకు ఫోటో అనేది ఏ విధంగా అప్‌లోడ్ చేయాలంటే ఇక్కడ మనకు 2 టైప్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్. మనకి మొబైల్ ద్వారా మనం అంటే వేరే మొబైల్ ద్వారా మనం క్యూఆర్ కోడ్ అనేది ఒకటొస్తుంది. దాన్ని స్కాన్ చేసుకొని దాన్ని క్లిక్ చేసుకోండి. మనకి ఈ విధంగా వస్తుందనమాట. ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంది కదా! మీరు దీన్ని స్క్రీన్‌షాట్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు మన మొబైల్ అనేది లాగిన్ అయ్యి అంటే తర్వాత వేరే మొబైల్‌లో గానీ, లేకపోతే ఇదే మొబైల్‌లో గానీ మనకు బ్యాక్‌కి వెళ్లి స్కాన్ చేసి ఆ కోడ్‌ని మనకక్కడ ఆర్ఆర్‌బీ లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కదా! అకౌంట్ లాగిన్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేసి అక్కడ మనం ఫోటో అయితే లైవ్ క్యాప్చర్ ద్వారా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో అదే ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి చేసుకోవాల్సి ఉంటుంది. బట్ దానికంటే ముందు మనకు ఇదే మెథడ్ అయితే ఈజీగా అయితే ఉంటుందనమాట. ఏదంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఉందిగా క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఉందిగా దానైతే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఏందంటే ఇక్కడ మనకు 5 మినిట్స్‌లో మనకు 3 టైమ్స్ మాత్రమే మనము ఫోటో అయితే క్యాప్చర్ అయితే చేయడానికి అలౌ అయితే ఉంటుంది. తర్వాత మళ్ళా మనం అంటే లాగౌట్ అయ్యి మళ్ళా 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం లాగిన్ అయ్యి మళ్ళీ ట్రై చేయాల్సి ఉంటదన్నమాట. చూసుకోండి ఒకసారి. అండ్ మనకు బ్యాక్‌గ్రౌండ్ అనేది కలర్ మంచిగా ఉండాలి. అండ్ సెంటర్ అండ్ హైలైట్ యువర్ ఫేస్ మనకు సెంటర్‌లో ఉన్నటువంటి చూసుకోండి అని కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగాయన్నమాట. ఇవన్నీ మీరు చూసుకోండి ఒకసారి. అన్నీ కూడా చూసిన తర్వాత కిందనే మనకు క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అయితే ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏందంటే
ఆర్ యూ ఏ ట్విన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరేమైనా ట్విన్సా? అంటే మీకు కొంతమంది ట్విన్స్ ఉంటారు కదా! ఒకవేళ యెస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ ట్విన్స్ కాకపోతే గాని నో అయితే క్లిక్ అయితే చేసుకోండి. నో క్లిక్ చేసిన తర్వాత క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే మనకు రావడం అయితే జరుగుతా ఉంది. ఇక్కడ మనకేందంటే మనకు అలౌ అయితే చేయాల్సి ఉంటదనమాట. మనకు అలౌ విజిటింగ్ దిస్ సైట్ గాని, లేకుంటే అలౌ దిస్ టైమ్ గాని ఏదో ఒకటైతే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అలౌ అయితే ఇవ్వండి పర్మిషన్స్ అనేది. తర్వాత అయితే మనకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతా ఉంది. ఇక్కడొచ్చేసి ఏందంటే మనకు ఇక్కడ రెడ్ సర్కిల్ అయితే ఉంది కదా! రెడ్ సర్కిల్‌లో మనకు మన ఫేస్ అనేది క్లియర్‌గా పెట్టాలి. మీకు ఎగ్జాంపుల్‌కి నా ఫేస్ మీకు చూపిస్తున్నా కదా! అయితే మీకు ఈ రెడ్ సర్కిల్ మొత్తం కూడా మనకు గ్రీన్ సర్కిల్ అయితే రావాల్సి ఉంటదనమాట. గ్రీన్ సర్కిల్ వచ్చిన తర్వాత మనకిక్కడ పర్ఫెక్ట్ అయితే వస్తుందనమాట. ఇలా మనకు పర్ఫెక్ట్ అయితే రావాల్సి ఉంటుంది. మీరు ఫోటో అనేది ఆ విధంగా అయితే మీరు దిగాల్సి ఉంటుంది. అక్కడ రెడ్ సర్కిల్ ఉంది కదా! ఆ రెడ్ సర్కిల్‌ల కంటే మన ఫేస్ క్లియర్‌గా పెట్టాలి. అండ్ అదే విధంగా ఆ రెడ్ సర్కిల్ మొత్తం కూడా మనకు గ్రీన్ సర్కిల్ అయితే అయిపోవాల్సి ఉంటుంది. మీరు చూసే విధానం కూడా మీరు కెమెరా ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉంది కదా! ఆ ఫ్రంట్ కెమెరా సైడ్ చూడాల్సి ఉంటది. మీరు సైడ్‌కి గాని లేకుంటే వేరే సైడ్ గాని చూడొద్దు. ఇక నెక్స్ట్ మనకు సిగ్నేచర్. సిగ్నేచర్ వచ్చేసి మనకి ఏ విధంగా అయితే ఉండాల్సి ఉంటదంటే గన మెయిన్‌గా మనకు వైట్ పేపర్ మీద మనకు బ్లాక్ ఇంక్ అని మెన్షన్ చేశారు. పెన్‌తోటి మీరు సైజ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకు సైజ్ వచ్చేసి మనకు 50 నుండి 20 లోపే ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకు నాట్ ఏ బ్లాక్ అని మెన్షన్ చేశాడు. అండ్ క్యాపిటల్ అండ్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ వచ్చేసిందంటే కొంతమంది సిగ్నేచర్స్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే మీ పేరుతోటి క్యాపిటల్ లెటర్స్ తోటి రాస్తా ఉంటారు. ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే. ఆ విధంగా రాయకూడదు. సిగ్నేచర్ కూడా క్యాపిటల్ లెటర్ తోటి సిగ్నేచర్ చేస్తా ఉంటారు మొత్తం కూడా. అలా చేయకూడదనమాట. ఫోటో వచ్చేసి మనకు జేపీజీ గాని, జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాల్సి ఉంటుంది. అండ్ సైజ్ వచ్చేసి మనకు 140 పిక్సెల్స్ నుంచి 60 పిక్సెల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ సైజు 30 కేబీ నుండి 49 కేబీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది మీరు ఒకసారి చూసుకోండి. ఇది కంపల్సరీ అయితే ఉండాలి. ఇక్కడ మనకేందంటే మీరు ఫోటో అనేది అప్‌లోడ్ చేయడానికి ఇక్కడ బ్రౌజర్ అయితే ఉంది కదా! ఈ బ్రౌజర్ మనం క్లిక్ చేసామంటే గన మనం ఫోటో అయితే అప్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటికంటే ముందు మన సైజ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫోటో సైజ్ అనేది మనకు ఎంత ఉంది, ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇక్కడ మీ మొబైల్‌లో మీకు ఫోటో అయితే ఉంటుంది సిగ్నేచర్ అనేది. ఇక్కడ చూసుకోండి. ఫోటో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఐకాన్ ఉంది కదా! దీనైతే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. కొంతమందికి ఇక్కడ 3 డాట్స్ కింద అయితే ఉంటుంది. ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సైజ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి సిగ్నేచర్ వచ్చేసి మనకు 1.85 ఎంబీ అయితే ఉందన్నమాట. ఇది మరీ ఎక్కువైతే ఉంది. దీనైతే మనం కేబీలోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అంటే సైజ్ అనేది తగ్గించాలి. అండ్ పిక్సెల్స్ కూడా కరెక్ట్ పిక్సెల్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 2 వెబ్‌సైట్‌లు అయితే చెప్తాను. ముందుగా వచ్చేసి మనకు ఫస్ట్ వెబ్‌సైట్ వచ్చేసి మనకు iamresearcher.com అనేది ఉంది కదా! ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసినంటే గన ఇక్కడ మనకు ఏదైతే వాళ్ళు అడిగినటువంటి పిక్సెల్స్ అంటే హైట్ అండ్ విడ్త్ ఏదైతే సైజ్ అడిగారో కరెక్ట్ సైజ్‌లో అయితే మనం అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేశానంటే అప్‌లోడ్ ఇమేజ్ కూడా సెలెక్ట్ ఇమేజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి ఫోటో. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూనిట్ అయితే ఉంది కదా! యూనిట్‌లో వచ్చేసి మీరు పిక్సెల్స్ అయితే పెట్టుకోండి. కొంతమంది ఇంచెస్ గాని, సెంటీమీటర్స్ గాని, ఎంఎంలో గాని పెట్టుకుంటారు. అక్కడ మనకి ఏదైతే అడిగారో అదే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. పిక్సెల్స్ అడిగాడు కాబట్టి పిక్సెల్స్ అయితే పెట్టుకోండి ఆప్షన్స్ అనేది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు పిక్సెల్స్ హైట్ విడ్త్ ఎంత అడిగాడు అండ్ హైట్ ఎంత అడిగాడు అనేది మనం క్లియర్ కట్‌గా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. హైట్ వచ్చేసి మనకు 60 పిక్సెల్స్ అండ్ విడ్త్ వచ్చేసి మనకు 140 పిక్సెల్స్ అయితే అడగడం అయితే జరిగింది. అది మీరు అక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కిందన మనకు ఫార్మాట్ అడుగుతుందనమాట. మీకు జేపీజీ కావాలా? లేకుంటే పీడీఎఫ్‌లో లేకుంటే పీఎన్‌జీలా, జేపీఈజీలా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. జేపీఈజీ కాబట్టి జేపీఈజీ సెలెక్ట్ చేసుకొని మీరు పైకినే ఇక్కడ మనకు డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దానైతే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత మనకు ప్రాసెసింగ్ ఫోటో అనేది డౌన్‌లోడ్ అయిపోతుందనమాట. మనకు డౌన్‌లోడ్ ఇమేజ్ ఉంది కదా! దానైతే క్లిక్ అయితే చేసుకోండి. డౌన్‌లోడ్ అయిపోతుంది మీ ఫోటో. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు డౌన్‌లోడ్ చేసినటువంటి ఇమేజ్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మనకు సైజ్‌లో చూసుకుంటే 2.20 కేబీ ఉందనమాట. అదే విధంగా మనకు సైజ్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉంది. బట్ మనకు కేబీ అయితే మనకు కొంచెం ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి ఉంటదనమాట. సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి మీకు ఇంకొక వెబ్‌సైట్ చెప్తాను. ఇక్కడ మనకు image.pi ఏదైతుందో లేదంటే pi7 టైప్ చేయండి. ఒక టూల్ అయితే వస్తుంది. ఒక వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్‌ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకు చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ అయితే టూల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు ఇమేజ్ రెడ్యూస్ చేయడానికి ఉంటుంది కేబీస్ అనేది. అండ్ రీసైజ్ ఇమేజ్ పిక్సెల్స్ గాని, అండ్ జనరేట్ సిగ్నేచర్స్ గాని, ఇంక్రీజ్ ఇమేజ్ సైజ్ గాని, మనకిప్పుడు కేబీలో మనకు సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం దానైతే క్లిక్ అయితే చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మీకు సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవాలన్నా సైజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంక్రీజ్ చేయాలన్నా చేయొచ్చనమాట. మీ ఇష్టం అనేది. ఇక్కడ మీకు ఏదైతే టూల్ కావాలో ఆ టూల్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను సైజ్ అనేది పెంచుకోవాలి కాబట్టి దానైతే క్లిక్ అయితే చేశాను. తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఫోటోని మీరు సెలెక్ట్ అయితే చేసుకొని తర్వాత మీకు ఎంత కేబీ కావాలో ఇక్కడ మీరు కేబీని సెలెక్ట్ అయితే చేసుకోండి. సిగ్నేచర్ సైజ్ వచ్చేసి మనకు 30 కేబీ నుండి 49 కేబీ అయితే ఉండాలి. మీరు ఏం చేస్తారంటే 45 కేబీ అయితే మీరు అక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి అంతే. ఇక్కడ సిగ్నేచర్ అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సైజ్ వచ్చేసి మనకు 2 కేబీ అవుతుంది. విడ్త్ మనకు 140 పిక్సెల్స్, హైట్ వచ్చేసి మనకు 60 పిక్సెల్స్. ఇవన్నీ బానే ఉన్నాయి. బట్ సైజ్ మాత్రమే పెంచాల్సి ఉంటుంది. సైజ్ చెప్పాను కదా! ఇక్కడ మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి మీరు. ఇక్కడ నేను 45 పెట్టి తర్వాత మీకు ఇంక్రీజ్ ఇమేజ్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట 40 కేబీ వరకు. తర్వాత మీరు డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌కి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్రౌజర్ అని ఒక ఆప్షన్ ఉంది కదా! దానైతే సెలెక్ట్ అయితే చేసుకొని మీరు ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఎంత హైట్ ఉంది, ఎంత విడ్త్ ఉంది. మొత్తం కూడా మనకు గ్రీన్ మార్క్‌లో టిక్ మార్క్ అయితే ఉంటుంది. అండ్ ఫోటో సైజ్ నేమ్ అయితే ఉంటుంది. అండ్ మనకు సైజ్ ఎంత ఉంది మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఫోటో అనేది అప్‌లోడ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత కిందన ఇక్కడ మనకు ఐ హావ్ అప్‌లోడెడ్ మై ఓన్ సిగ్నేచర్ ఉంది కదా! దానైతే టిక్ మార్క్ అయితే చేసి
నెక్స్ట్ ఇక్కడ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.